నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి. దారిద్ర్య దుఃఖ భయహారిణీ కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. మహామహులు ఇప్పటికీ కూడా తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అనేటువంటి గొప్ప ప్రశస్తి పొందినటువంటి మహాభారతంలో ఉన్నటువంటి నీతి కథలు ఈనాటి సమాజానికి ఎలా పనికి వస్తాయి అనేటువంటి దృక్పథంలో మనం ఈరోజు 10వ కథ మహాభారతంలోది మనం విశ్లేషించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ కథ పేరు పరీక్షిత్తు మరణ కథ. నిజానికి ఒక రాజు ఆ రకంగా చనిపోతాడు అని ఎవరం కూడా ఊహించలేము. అందున అభిమన్యుడు లాంటి మహావీరాధివీరుడి యొక్క కుమారుడు, ఉత్తర కుమారుడు, అటువంటి మహానుభావుడు పరీక్షిత్తు చాలా చిత్రాచిత్రమైనటువంటి పరిస్థితిలో మరణిస్తాడు. ఆ కథ ఏమిటో మనం చెప్పుకుందాం. పరీక్షిత్తు మహారాజు ఒకసారి అడవిలో వేటాడటానికి వెళ్ళాడు. ఒక లేడీ ఆయనకి కనిపించింది. ఆ లేడీ మీద బాణం వేశాడు. బాణంతో సహా ఆ లేడీ ఒక మునిగారి ఉంటున్నటువంటి ఆశ్రమం వైపుగా పారిపోయింది. పరీక్షిత్తు సైన్యాన్ని వదిలేసి తాను ఒక్కడే ఆశ్రమ ప్రాంతానికి చేరాడు. అక్కడ ఒక మునిగారు తపస్సు చేసుకుంటూ కనిపించాడు. శమీకుడు అతని యొక్క పేరు. పరీక్షిత్తుని చూసి ఆ మునిగారు ఏమీ పలకరించలేదు. ఎందుకంటే ఆయన సమాధి స్థితిలో ఉన్నాడు, తపస్సు చేసుకుంటున్నాడు. కానీ రాజు అయినటువంటి పరీక్షిత్తు ఇంత దేశానికి రాజునైనటువంటి నన్ను చూసి కూడా ఈ ముని లేవలేదు, కనీసం పలకరించలేదు అనేటువంటి కొంత బాధ కలిగింది. ఆభిజాత్యం అంటారు చూడండి. ఈనాటి సమాజంలో కూడా పెద్దవాళ్ళు కొంతమంది, పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఎప్పుడైనా మనం ఉంటున్నటువంటి ప్రదేశానికి వస్తే మనందరం లేచి నిలబడకపోతే వాళ్ళందరూ కూడా ఏదో తక్కువైనట్లుగా భావిస్తారు. అది ఈనాటి సమాజానికి మనకు నేర్పుతోంది. పరీక్షిత్తు కూడా ఆ రకంగానే భావించాడు. ఏమయ్యా, అప్పటికి నోరు తెరిచి అడిగాడు, నాకు దాహం వేస్తోంది, మంచినీళ్ళు కావాలి అన్నాడు. అప్పటికీ కూడా ఆయన మాట్లాడలేదు. ఆ మునిగారు తపస్సు చేసుకుంటూనే ఉన్నాడు, ఆ సమాధి స్థితిలో ఉన్నాడు. తట్టుకోలేకపోయాడు. పలకరించలేదు సరికదా, మంచినీళ్ళు అడిగినా సరే దానికి జవాబు చెప్పకుండా కూర్చున్నాడు అని చెప్పి కోపం వచ్చి అటు ఇటు చూశాడు. చూస్తే ఒక చచ్చిపోయినటువంటి ఒక పాము కనిపించింది. ఆ పాముని తీసుకొచ్చి ఈ తపస్సు చేసుకుంటున్నటువంటి ఈ మునిగారి మెళ్ళలో వేశాడు. చూడండి, ఇప్పుడు కూడా మనం సమాజంలో గమనించవచ్చు. చిన్నపిల్లలాట, చిన్నపిల్లలకి ఉక్రోషం వచ్చిందనుకోండి, ఎవడన్నా పెద్దవాడు ఆ చిన్నపిల్లవాడిని కొట్టాడు అనుకోండి, ఆ చిన్నపిల్లవాడు ఏమీ చేయలేక దగ్గరలో ఏది ఉంటే దాన్ని తీసుకెళ్ళి విసిరేస్తాడు. అది తీసుకెళ్ళి వాడు ఒంటికి పూయాలని పూస్తాడు. ఈ రకంగా చిన్నపిల్లల చేష్టలు అంటారు. పెద్దవాళ్ళు కూడా ఒక్కొక్కసారి చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తారు. ఎప్పుడు? కోపము, ఆవేశము వచ్చినప్పుడు. ఇది భారతం మనకి చెబుతున్నటువంటి నీతి. లేకపోతే పాముని వేయటం ఏంటంటే, అందులో చచ్చిన పాముని వేసేస్తాడు, తన దోమను తాను తిరిగి వెళ్ళిపోయాడు, రాజ్యానికి వెళ్ళిపోయాడు. కొంచెం సేపు అయిన తర్వాత ఆ మునిగారి కుమారుడు చుట్టుపక్కల వాళ్ళు చెప్పగా విని తండ్రి గారి దగ్గరికి వచ్చాడు. వచ్చి చూస్తే తండ్రి గారి మెడలో చచ్చిన పాము కనిపించింది. ఇలా ఎవరో రాజు వచ్చాడు, మీ నాన్నగారి మెడలో వేసి వెళ్ళాడని చెప్పారు. వెంటనే మారు మాట్లాడకుండా, ఇంకొక మాట చెప్పకుండా శాపం పెట్టేశాడు. ఏ మహారాజు అయితే నా తండ్రి మెడలో అంత పవిత్రుడైనటువంటి వేదాంగాలు చదివినటువంటి తపస్వాధ్యాయనతుడైనటువంటి నా తండ్రి గారి మెడలో పాము వేశాడో ఆ పరీక్షిత్తు ఈ రోజు నుంచి 7వ రోజు తక్షకుడు అనేటువంటి పాము చేతిలో చనిపోవుగాక అని శాపం పెట్టాడు. అప్పుడు ఆయన కళ్ళు తెరిచాడు తండ్రి గారు. కొడుకు శాపం పెట్టిన తర్వాత, ఏమిట్రా ఇదంటే, ఇది నాన్నగారు ఇలా వచ్చి వేసి వెళ్ళాడు, నేను శాపం పెట్టాను. అర్రే, ఎంత పని చేసావురా, రాజురా ఆయన, మనందరినీ పరిపాలించేవాడు, ఆయన ఏదో ఆవేశంలో చేశాడు, కానీ అంత మాత్రానికి మనం మరణించాలి అని శాపం పెట్టచ్చా అన్నాడు. చూడండి, ఇక్కడ సంస్కారం నేర్పుతోంది, భారతీయ సంస్కారం. అంటే మన మీద ఎవరు ఆగ్రహం చూపించినప్పటికీ, మనల్ని అవమానించినప్పటికీ
మనం వాళ్ళని తిరిగి అవమానించాలి అనేటువంటి యత్నం మనం చెయ్యకూడదు. అది తండ్రి గారు ఈనాటి సమాజానికి కూడా నేర్పుతున్నటువంటి విషయం. సరే, అయినా నువ్వు శాపం పెట్టావు కాబట్టి దానికి తిరుగులేదు అని చెప్పి ఒక శిష్యుడిని పిలిచి, నాయన వెళ్ళి రాజుగారికి చెప్పు, మీరు చేసినటువంటి పనికి నా కుమారుడు ఈ రకంగా శాపం పెట్టాడు, ఇవాళకి 7వ రోజు మీరు చనిపోతారు. ఎంత ధైర్యం ఉండాలండి ఆ మాట రాజుగారికి చెప్పి పంపించాలంటే. అంటే ఆనాటి తపస్సు, అంటే తపస్సు చేస్తే అంత గొప్ప శక్తిని ఇస్తుంది అది ఒంటికి. అది ఈనాటి సమాజానికి కూడా ప్రబోధకరం. కాబట్టి ఈ మాట చెప్పిరాపో 7వ రోజు నాటికి నువ్వు చనిపోతావు, ఈ లోపల ఏమైనా మంచి కార్యక్రమాలు ఉంటే చేసుకోవచ్చు అని శిష్యుడి చేత కబురు పెట్టాడు. శిష్యుడు వెళ్ళి పరీక్షిత్తుకి చెప్పాడు. పరీక్షిత్తు వెంటనే ఆగ్రహం తెచ్చుకోవాలా, సైన్యాన్ని మొత్తాన్ని పంపించేసి మొత్తం ఆ తప్పు ఆశ్రమం అంతా నాశనం చేయండి అని చెప్పలా. తన తప్పు తాను తెలుసుకున్నాడు. ఆవేశం ఎటువంటిదంటే గుడ్డితనం అండి. కళ్ళున్నవాడిని కూడా గుడ్డివాడిని చేస్తుంది. అయ్యో, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం కోల్పోయేలాంటి పని చేశాను, నాకు తగిన శిక్షే పడింది కదా అని చెప్పి పరీక్షిత్తు బాధపడుతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పాము వచ్చి కాటు వేస్తుంది అన్నారు కదా, అసలు పాము చిన్న చీమ కూడా లోపలికి రానియకుండా మనం చేద్దాము అని చెప్పి ఒక ఒంటి స్తంభం మేడ నిర్మించారు. అంగుళానికి భటుల్ని కాపలా పెట్టారు. ఒక చిన్న చీమ కూడా లోపలికి దూరటానికి అనుమతి లేకుండా, లోపలికి రావటానికి వీలు లేకుండా చేశారు. సరే, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్టుగా దేవుడు తలుచుకుంటే, ఋషుల యొక్క వాక్యాలు తలుచుకుంటే దానికి లోటు ఎక్కడొస్తుందండి. అందువల్ల తప్పనిసరిగా వాళ్ళ మాట నెరవేరి తీరవలసిందే. తక్షకుడు 7వ రోజు బయలుదేరాడు కాటు వేయటానికి. ఈ లోపల ఒక మంత్రవేత్త, బ్రాహ్మణుల్లో గొప్ప మంత్రవేత్త ఒకడున్నాడు. ఆయన ఎటువంటి విషయానికైనా విరుగుడు చేయగలడు. భార్య చెప్పగా విని బయలుదేరాడు. ఇలా పాము కాటేస్తుందట రాజుగారిని, వెంటనే మనం ఆ విషయానికి విరుగుడు చేసేసి రాజుగారిని బతికిద్దాము అని చెప్పి. ఇలా బ్రాహ్మణుడు బయలుదేరిన విషయం దారిలో ఉన్న తక్షకుడికి తెలిసింది. ఏమయ్యా, ఎక్కడికి బయలుదేరావు? ఇలా ఎవరో తక్షకుట్ట కాటేస్తట, ఆ విషయానికి విరుగుడు నేను చేయగలను, రాజుగారి దగ్గర బహుమతి తీసుకొని మా ఆవిడ్ని సంతోషపెట్టడానికి వెళ్తున్నాను అన్నాడు బ్రాహ్మణుడు. వెంటనే, మామూలు పాము అనుకుంటున్నావా అది అన్నాడు తక్షకుడు. ఇదిగో నేను ఎదురుకుండా ఒక చెట్టుని కాటేస్తాను, దీనికి మళ్ళీ నువ్వు విషయానికి విరుగుడు చెయ్యి అన్నాడు. పెద్ద చెట్టు, ఆ చెట్టుని కాటేస్తే మొత్తం బూడిదైపోయింది ఈ తక్షకుడి కాటికి. ఇప్పుడు దీన్ని మళ్ళీ బతికించు చూద్దాం అన్నాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు అంత గొప్ప మంత్రవేత్త చక్కగా వెంటనే యథాతథంగా మళ్ళీ పూలు, పుష్పాలు, కొమ్మలు యథాతథంగా ఎదురు పచ్చదనంతో ఏ రకంగా ఉందో చెట్టు, ఆ రకంగా చెట్టును చేశాడు. అప్పుడు వెంటనే తక్షకుడికి తెలిసి వచ్చింది, ఇతను ఎవరో మామూలు వాడు కాదు, ఇప్పుడు నేను గనక కాటు వేస్తే వెంటనే అతన్ని బతికిస్తాడు, అప్పుడు ఋషి యొక్క వాక్కుకి విలువ లేకుండా పోతుంది. కాబట్టి ఋషి వాక్కుని మనం నిలబెట్టాలి కనుక వెంటనే ఆ బ్రాహ్మణుడితో అన్నాడు, ఆ రాజుగారు ఎంత డబ్బు ఇస్తాడో అంతకంటే రెట్టింపు డబ్బు మళ్ళీ జీవితంలో మీ తరాలు చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆ డబ్బుని నేను నీకు ఇస్తాను, నువ్వు వెళ్ళి నీ భార్యను సంతోషపెట్టు అన్నాడు. వెంటనే ఆ డబ్బును తీసుకొని ఆ బ్రాహ్మడు మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. నిజానికి ఆయన రాజుగారి దగ్గరికి వెళ్తే అంతకంటే ఎక్కువ వచ్చేది చనిపోయిన రాజుని బతికిస్తే, కానీ విధి లిఖితం అంటారు, దాన్ని ఎవరూ కూడా మనం మార్చలేము. బ్రాహ్మణుడు తిరిగి వెళ్ళిపోయాడు ఆ మంత్రవేత్త. ఈ తక్షకుడు ఎట్లా వెళ్ళాలి, లోపలికి వెళ్ళటానికి వీలు లేదు. ఎట్లా వెళ్ళాలనుకుంటే రాజుగారికి బ్రాహ్మణ భక్తి ఉంది. ఎవరినైనా లోపలికి రానివ్వడు, కానీ బ్రాహ్మణులు వస్తే మాత్రం లోపలికి రానిస్తాడు. బ్రాహ్మణులు ఊరికే వెళ్ళరు కాబట్టి చేతిలో ఒక పండును పెట్టుకొని వెళ్తారు. పండును పెట్టుకొని వస్తే కాబట్టి ఇది గమనించాడు తక్షకుడు. తాను కూడా బ్రాహ్మణ బృందంలో ఒక బ్రాహ్మణుడి కింద మారాడు. ఆ పండులో ఒక చిన్న పురుగులాగా మారిపోయాడు. ఉన్నటువంటి పండులో బ్రాహ్మణుడు ఇచ్చినటువంటి ఆ పండుని పరీక్షిత్తు స్వీకరించాడు. స్వీకరించిన తర్వాత ఆయనకి ఏమనిపించిందో ఆ పండుని ఒక్కసారి ఒలిచాడు. ఒలిస్తే లోపల ఉన్నటువంటి నల్లటి చిన్నటి క్రిమి ఉన్నట్టుండి పెరిగి పెద్దదైపోయి ఆ భవనం నిండా, ఆ గది నిండా నిండిపోయింది. ఒక్కసారిగా పరీక్షిత్తు మహారాజుని కాటు వేసింది. పరీక్షిత్తు చనిపోయాడు. ఆ తక్షకుడు అదృశ్యమైపోయాడు. ఈ కథని సన్నిహితులు జనమేజయుడికి చెప్పి, ఇలా ఒక పాము వల్ల మీ నాన్నగారు పరీక్షిత్తు మహారాజు గారు చనిపోయారు కాబట్టి పాములన్నిటి లోకంలో పాము అనేది కనపడకుండా చెయ్యాలి అని సర్పయాగం చెయ్యండి
అని జనమేజయ మహారాజు గారికి సలహా ఇస్తే ఆయన సర్పయాగం చెయ్యాలి అని నిర్ణయించుకుంటాడు. ఇది పరీక్షిత్తుకి సంబంధించినటువంటి కథ మహాభారతంలో మనకి 10వ కథగా మనకి కనపడుతుంది. నమస్కారం.